ఎందరో మహానుభావులు వాళ్ళల్లో ఈయనొకడు. నేను ఎందుకు మహానుభావుడు అంటున్నానంటే ఆయన నియోజకవర్గానికి మంచి పనులు చేయడం పక్కన పెట్టి పక్కన నియోజకవర్గాల గురించి, పక్కన ఎమ్మెల్యేల గురించి, పక్కన సీఎంల గురించి కూడా మాట్లాడతారు కానీ వాళ్ళ సీఎం గురించి మాట్లాడు. ఇంతగా ఎవరు అనుకుంటున్నారా? కొరమట్ల శ్రీనివాసరావు గారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా గమనించండి. అసత్యాలు తప్ప ప్రాక్టికల్ గా మేము ప్రజలకు పలానా చేసినాము అని చెప్పుకుంటే నిజాయితీ లేకుండా పోయింది. అదే మాట నేను అడుగుతున్నాను కొరమట్ల శ్రీనివాసరావు గారు. మీరు 2009 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. మీ హయాంలో కనీసం ఒక్క గ్రామానికైనా రోడ్డు వేసినారేమో చూపించండి సార్. కనీసం ఒక్క చోటైనా మీరు బోర్లు వేసినారేమో చూపించండి సార్. పేద ప్రజలకి కనీసం ఒక్క చోటైనా ఫిల్టర్ పాయింట్లు ఇచ్చినారు కొన్ని గ్రామాలకి సచివాలయాల ద్వారా. అవి ఎక్కడ పెట్టినారో చూపించండి సార్. ఇవన్నీ మాట్లాడదాం సార్. మీరు రైల్వే కోడూరులో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీ ఆస్తి ఎంత సార్? ఇప్పుడు మీ ఆస్తి ఎంత సార్? అది కూడా మాట్లాడదాం. ఎంతసేపు అంగులు, ఆర్భాటాలు, షోలు, స్టార్ట్ కెమెరా. అదే మాట నేను అడుగుతున్నాను. ఏ రోజైనా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి తర్వాత 11 స్థానాలకు పడిపోయేంత వరకు కూడా ఒక్కసారైనా పరదాలు లేకుండా ప్రజల్లోకి వచ్చి ఏ సమస్యను పరిష్కరించినాడో చెప్పండి. ప్రతిరోజు ఆయన కోసం ఎదురు చూడడం రోజు లేదు. కరోనా టైంలో కావచ్చు, ఆ తర్వాత పంటలు నాశనం అయినప్పుడు కావచ్చు, ఆ తర్వాత చాలా విపత్తు వచ్చినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అది కూడా పక్కన పెడదాం. అంగు ఆర్భాటాల గురించి మాట్లాడినారు కాబట్టి విజయవాడలో ఒకసారి తుఫాను వల్ల చాలా నష్టపోయినారు ప్రజలు. వాళ్ళకి ₹1 కోటి డబ్బులు ఆయన వంతు సాయంగా ఇస్తా అన్నాడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు కెమెరా ముందు చెప్పి ఇప్పటి వరకు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? దాన్ని ఆర్భాటం అన్నారా? సరే, ఇంకా మాట్లాడదాం. మీ గురించి డెప్త్ కు పోదాం సార్ ఈ రోజు. ఓకేనా? ఎందుకంటే ఉదాహరణకు మనకు గుంటూరు గాని, సూలూరుపేట ఆయన బహిరంగ సభలు చూసినాం. మేము అధికారంలోకి వచ్చినాక 21 నెలలకే దాదాపు 5,50,314 ఇల్లు కట్టామని చెప్పేసి సభలో నిక్కచ్చిగా సిగ్గు శరం లేకుండా. సిగ్గు శరం గురించే మాట్లాడదాం సార్. 2009 నుంచి 2024 వరకు పెనగలూరులో ఒక ఆనకట్ట దిగిపోయింది. మీకు ఐడియా ఉందా? వర్షాలు ఎక్కువ అవడం వల్ల చెరువు కట్ట దిగిపోయింది. దానికైన ఖర్చు ఎంత? మీరు వేసిన ఖర్చు ఎంత? మీరు ₹1,25,00,000 ఆ చెరువు కట్ట కట్టినారా? అసలు చెరువు కట్ట పూర్తయిందా? అసలు చెరువు కట్ట ఎట్ట కట్టాలో మీకు అసలు తెలుసా? నేను విజువల్స్తో సహా మీకు చూపిస్తా. ₹1,25,00,000 ఆ చెరువు కట్టకు మీరు కానీ ఖర్చు పెట్టినారంటే మీ గురించి నేను మాట్లాడడం ఆపేస్తాను సార్. ₹1,25,00,000 ఖర్చు పెట్టి 50 ట్రిప్పులు 60 ట్రిప్పులు టిప్పర్తో రాళ్లు తోలిస్తే, దాంతో కంకర తోలిస్తే సరిపోతుందా? ₹1,50,00,000 అంటే ఒక్కొక్క టిప్పర్ వాల్యూ ఎంత సార్ చెప్పండి? 30 టిప్పర్లతో తోలిచ్చేస్తే ఆ ₹1,25,00,000 సరిపోయిందా? ఇంకా చాలా ఉన్నాయి. చెరువు కట్ట మీద ఒక చిన్న వంతెన కట్టినారు. కొత్త సింగనమాల దగ్గర నేను స్థాపించినాను, నాదే శంకుస్థాపన అని చెప్పి ఒకటి ఓపెన్ చేసినారు. చూసినారు లేదో? ఇంకొంచెం లోపలికి పోండి సార్. చెరువులకు అసలు మరమ్మతులు చేయించినారా? చెరువు పనులు అసలు పూర్తి చేసినారా? ఇప్పటికీ వర్షాలు పడితే ఆ నీళ్లు పొలోని ఈ పక్క పొలం నుంచి ఆ పక్క పొలం లేకపోతాయి. మెయిన్ రోడ్ దగ్గరనే. దాని గురించి మీరు పట్టించుకోరు. కొండూరులో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు. వాళ్ళకి మీరు జేజాలు కొట్టడానికి, జిందాబాదులు చెప్పడానికి వీటికైతే అసలు ఆలోచించరు. మీరు ఏ కోశాన రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి న్యాయం చేసినారో చెప్పండి. మీరు దగ్గర 3 టిప్పులు గెలిచినారు ఎమ్మెల్యేగా. మీ ఆస్తులు పెంచుకున్నారే కానీ ప్రజల కష్టాల గురించి అసలు పట్టించుకోవాలా. ఎవరైనా చనిపోతే వస్తారు, అదేదో సంతాప సభకు వస్తారు, ఫేస్ చూపిస్తారు. కనీసం వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిరు. వాళ్ళ కష్టాలు ఉన్నారని వాళ్ళ కష్టాల గురించి కూడా పట్టించుకోరు. అసలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో రోడ్లన్నా పాపన వాళ్ళు అసలు మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేపించారు. ఆ మామిడికాయల మండి దగ్గర నుంచి మీరు అసలు చూసుకోనట్లా టౌన్లో చూసుకోండి, రోడ్డు వేసినారేమో. మీరు పరిపాలన గురించి, అభివృద్ధి గురించి మాట్లాడతారా? మామిడికాయల మండి దగ్గర నుంచి ఒక్కసారి అక్కడ పోయి చూడుకోండి. టిప్పర్లు ఎలా పోతూ ఉంటాయో, దుమ్ము ఎలా ఉంటుందో, ఆ రోడ్లు చూడుకోండి ఎట్లున్నాయో. అసలు రోడ్లు అంటారా? మనిషి అన్నాడు ఆ రోడ్లలో పోతాడా? మీరు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీకు అసలు అప్పుడు కనపడలేవా రోడ్లు? మీ పార్టీ ఆఫీసును మంచి డిజైన్గా కట్టుకున్నారు, కానీ ఆ పార్టీ ఆఫీస్ బయట రోడ్లు గుంతలుగా ఉంటే ఆ రోడ్డు గురించి పట్టించుకోవాలా? మీరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడతారా? టిట్కో ఇల్లు గురించి మాట్లాడుతున్నారా మీరు? సరే, మీరే తెచ్చినా అంటున్నారు కదా టిట్కో ఇల్లు. మరి మీరు టిట్కో ఇల్లు తెచ్చి మీ డబ్బులు అంటే ప్రభుత్వ డబ్బులు పెట్టి 125 కోట్లు ఖర్చు పెట్టి పెయింటింగ్లు వేయించారు. కొత్త పెయింటింగ్లకే సచివాలయాలకి, హాస్పిటల్కి, స్కూళ్ళకి, ఆఖరికి గార్డులకు కూడా మీ ఫోటోలు వేయించుకున్నారు, పెయింటింగ్లు వేయించారు. ప్రజలకు పంచినారా మీరు? అంటే ఎందుకు వదిలేసినారు? మీరు కట్టినామంటున్నారు. సరే, మీ పద్ధతి ప్రకారం ఒప్పుకుందాం.
మీరు కట్టినారు కదా, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ప్రజలు బాగుపడడం మీకు ఇష్టం లేదా? ప్రజలు రెంట్లు కట్టుకుంటానే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండడం మీకు హ్యాపీగా ఉంటుందా? చెప్పండి కొరమట్ల శ్రీనివాసరావు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ గా. ఇది ఒక గ్రామానికో ఒక మండలానికో సంబంధించింది కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించింది. కాబట్టి నేను మిమ్మల్ని ఇంత గట్టిగా స్టాండ్ తీసుకుని అడుగుతున్నాను, ఎందుకు రోడ్లు మీరు డెవలప్మెంట్ చేయలేకపోయినారు? మీరు చేసిన మంచి పనులు ఒక 10 చూపిండి సార్. రైల్వే కోటర్ నుంచి మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచినారు? నాడు రాజశేఖర రెడ్డిని చూసి మీకు ఓట్లు వేసినారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి చూసి మీకు ఓట్లు వేసినారు. అప్పుడు మీరు సంపాదించుకున్నారే గానీ ప్రజలకేం పెట్టలా. అందుకే ఈసారి కూటమి ప్రభుత్వానికి సీట్ ఇచ్చి ఘన విజయంతో గెలిపించుకున్నారు. ఎందుకని? మీరేం చేయలేదని తెలుసు కూడా, మీరేం చేయలేదని ఈ రోజు మళ్ళీ అంటే మనం ఓడిపోయినామని తెలుసు ప్రజలకు కూడా. మీరు చెప్పే మాటలు ఏపీ ప్రజలు నమ్మరని కూడా తెలుసు. రైల్వే కోట నియోజకవర్గం వల్ల నమ్మనప్పుడు ఏపీ ప్రజలు ఎట్లా నమ్ముతారు మీ మాటలు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన మాటలు ఎలా ఉండాలంటే పొదుపుగా వాడుకోవాలి. మనం గెలవలేదు కదా, ఎందుకు గెలవలేదో కూడా మీకు తెలుసు కదా, అలాంటప్పుడు మాటలు పొదుపుగా వాడుకోండి అని నేను ప్రకటించినాడు. అది టోటల్ గా ఎల్లో మీడియాలో తనకున్న పత్రికలు దాన్ని ముద్రించడం. ఆ మాటకు వస్తే షర్మిల గారి గురించి మీరు ఎలా అంటే అలా అసభ్యకరంగా మీ నాయకుల చేత మీ సహచరుల చేత షర్మిల గారిని మాట్లాడలేదా? సొంతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని సాక్షి పేపర్లో దిగజార్చే మాటలు మాట్లాడి ఆ టెలికాస్ట్లు చేయలేదా? వాటి గురించి కూడా మాట్లాడాలి కదా, మరి వాటి గురించి మీరు మాట్లాడరు, అంతే కదా? చూడండి ఇంకా ఏం మాట్లాడినారు. వాస్తవానికి ఒక ఇల్లు నిర్మించాలంటే భూమి సేకరణ, పునాదులు, పుట్టింగ్స్ అంటే గాళ్ళు పునాదులు, ఫౌండేషన్ చేయాలంటే మినిమం అంటే 3 months పడుతుంది, 3 నెలలు పడుతుంది, 90 రోజులు పడుతుంది. ఇంకా గోడలు ఆ నుంచి స్లాబులు అంతా కట్టాలంటే దగ్గర 1 year పైన, అంటే దాదాపు 1.5 year పడుతుంది. ఏది ఈయన చెప్పేది మీకు క్లారిటీగా అర్థమైందా? ఒక పునాది తీయడానికి 90 రోజులు పడుతుందంట, గోడలు ఎక్కడానికి 1 సంవత్సరం టైం పడుతుందంట. అంటే ఈయన చెప్పేది ఏంటంటే, మీరు 5 లక్షల చిల్లర ఇల్లు ఎట్లా ఇవ్వగలిగినారు 21 నెలలకి? అంటే వీళ్ళు బేస్మెంట్ వేయనాటికి 3 నెలలు, కట్నాటికి 1 సంవత్సరం, అంటే సంవత్సరం 3 నెలలు 15 నెలలు ఊరినే కట్నాటికే సరిపోతుంది అని చెప్పి తెక్క లెక్కలు చెప్తున్నాడు ఈయన. మొత్తం ఇంజనీర్లు, ఆ వర్క్ చేసేవాళ్ళు, ఆ మేస్త్రులు అంతా 3 నెలల వరకు ఆ పునాది ఆరిందాకా అన్నే ఉంటారు. ఆ పునాదికి నీళ్లు పట్టుకుంటా ఆ 3 నెలలు పునాది అయిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ వాళ్ళు స్లాబ్ వేసుకుంటా నిదానంగా. ఏంది సార్ మీరు మాట్లాడేది? ఒక చోట ఒకటే ఫ్లాట్ ఫినిషింగ్ జరుగుతుందా? ఒక చోటే కాదు కదా, దాని పక్కన ఇంకోటి ఉంటాయి, దాని పక్కన ఇంకోటి ఉంటాయి, దాని పక్కన ఒకటి ఉంటాయి. మీరు చెప్పిన లెక్కసారం ప్రకారం చూసుకునే కూడా 15 నెలల్లో బ్రహ్మాండంగా కట్టొచ్చు. అన్ని కలిపి ఒకటికే కాంట్రాక్ట్ ఎక్కడ ఇయ్యరు సార్. ఒకవేళ అన్ని కలిపి ఒకటికే కాంట్రాక్ట్ ఇచ్చినా సపరేట్ మేస్త్రులు ఉంటారు, సపరేట్ కూలీలు కూడా ఉంటారు. ఈ చిన్న లాజిక్ నెట్ మిస్ అయినారు మీరు. అందుకే సార్ మిమ్మల్ని ఈసారి ఓడించింది. ఈ 22 నెలలకే 5,50,613 ఇల్లు కట్టామంటే వీళ్ళకి భలే ఆశ్చర్యం. అది ఏందిరా ప్రజలకి ఇంత ఫాస్ట్ గా మంచి చేసేసినారు ఏంది ఇల్లు, అరే మేం చేయలేకపోయినామే ఇట్లా అని చెప్పి ఆలోచిస్తున్నారు వీళ్ళు. నిజం చెప్పాలంటే వీళ్ళ ఆలోచన కూడా అదే. అరే ఏందిరా ఈయన ప్రజల్లో మంచి పేరు కొట్టేస్తాడే, ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా జగన్మోహన్ రెడ్డి గెలవడే అనే బాధ ఈయనకి. అది డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా ఇట్లా కక్కుతున్నారు చాలా మంది వైసీపీ నాయకులు. ఒకరు అనబోతే అమరావతి గురించి ప్రశ్నిస్తారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనబోతే అక్కడ మీరు అమరావతిని డెవలప్ చేస్తే ఇక్కడ రాయలసీమలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది అని మాట్లాడతాడు. ఏమన్నా ఆలోచన మాట్లాడుతున్నాడా? రాజధాని అక్కడ ఉంటే మన ఏపీ ప్రజల్లో ప్రతి ఒక్కడికి ఉద్యోగం వస్తుంది, నిరుద్యోగులుగా ఉన్నవాడికి. చూడండి ఇంకా వైసీపీ వాళ్ళ ఆనిముత్యపు మాటలు ఇంకా నేను చాలా చూపిస్తా చూడండి. ఎంత సత్యం ఆడుతున్నాడు, ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజలు ఎంత మోసగిస్తున్నాడు అనేదానికి నిన్న జరిగిన సభలో ఆ అసత్యాలు ఆ అబద్ధాలు మోసం చెప్తాడు. ప్రజలు నవ్వుకున్నారంట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడినాడు అని చెప్పి నవ్వుకున్నారంట. నిజం చెప్పాలంటే ధర్మన ప్రసాద్ గారు ఏమన్నారు తెలుసా? నిన్న కోర్టుని వివరించడానికి పోవడం లేదు మీరు, అడిగి అన్నం తినేస్తున్నారు మీరు, మేము చెప్పేది వినాలా, మీరు ఇంతలేకే అన్నానికి పోతే ఆడ పెట్టొద్దని చెప్పినాము ఆల్రెడీ, ముందు మేము చెప్పేది వినండి అని చెప్పి అడుక్కున్నారు మీరు. ప్రజలు లేచి వెళ్ళిపోతా ఉంటే అన్నం కడిగే అన్నం ఇంతలేక ఎవరు బెటర్ మీకు? మీ కార్యకర్తలు అంటే ఎట్లున్నారంటే మీ దృష్టిలో కూటికి గెతులను లాగా ఉన్నారు మీ దృష్టిలో. కాబట్టి మీరు అలా కామెంట్ చేసినారు. ఎవరు? ధర్మన ప్రసాద్ గారు. అడిగి పోవద్దు అన్నం కాడికి, నేను చెప్పేంత వరకు పెట్టరానని మీరు కూడా మాట్లాడుతున్నారు సార్. చచ్చా సిగ్గు అనిపిస్తాను సార్ మీ గురించి మాట్లాడాలని. ఆ సభ నుంచి వెళ్ళిపోయాను, నిష్క్రమించాను. ఎంత అసత్యాలు, ఎంత మోసాలని.
అంటే ఆయన చెప్పేటి ఓన్లీ ఎల్లో మీడియాలో మాత్రమే వస్తాయి. జగన్ గారు ఇచ్చిన ఇల్లు మాత్రము నిన్న లబ్ధిదారులు బెనిఫిషియర్స్. ఈ రామాయణం వినడానికి నేనైతే సిద్ధంగా లేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎల్లో మీడియాలో వేస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియా ఎక్కడి నుంచి వచ్చింది? మీకు కదా ఉన్నది పేపరు మీడియా. కొంచెమైనా ఆలోచన అనేది ఉండాలి సార్. మనం మాట్లాడేటప్పుడు ఆయనకి మీడియా లేదు, మీకు ఇంకా మీడియా ఉంది. ఇంకా 2-3 మీడియాస్ కూడా మీకు తెలిసిన మీడియాస్ మీ భజన చేస్తూ ఉంటది. అది తెలియంది ఎవరికి? వాళ్ళందరి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు నియోజకవర్గానికి 3 సార్లు గెలిచిన మీరేం చేసినారా చెప్పండి. మీ చేతులు పడిగా ఎవరికైనా ఒక 10 మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించినారా? చెప్పండి సార్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించినారా? రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేపించినారా? చెప్పండి సార్. అసలు మీ గురించి చెప్పాలంటే ఒక్కసారి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బయటికి పోయినట్ల ఆ చిట్టువేలు, ఆ పెనగలూరు, ఆ ముద్రపల్లి ఆ ఏరియాలో అడగండి సార్. వాళ్ళు పడే బాధలు చెప్తారు. మీరు అసలు అభివృద్ధి గురించి పూర్తిగా పక్కన పెట్టి అవినీతి గురించి ఆలోచించినారు 100కి 200%. కాబట్టే ఈసారి మిమ్మల్ని ఓడించారు. ఎవరు ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన పరిపాలన చాలా అంటే చాలా ముందస్తు విజన్ గా, గ్రేట్ గా, గొప్పగా ఉంది చెప్పుకోవడానికి. మీరు ఏం చేయలేదు. మీ ప్రభుత్వం రాకముందు ఏం చేయలేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరేం చేయలేదు. ఎంతసేపు మేలు జరుగుతూ ఉంటే దాన్ని ఎలా రాళ్ళు వేయాలి, ఎలా ఆపాలి, ఇదే పనిలో ఉండాలి. కానీ మీరు అసలు అభివృద్ధి గురించి, ప్రజల గురించి మీరు అసలు పట్టించుకోలేదు అనడానికి 100కి 200% ఆ పెనలూరు చెరువు కట్టే. అదొక కట్ట చాలు మీరు అభివృద్ధి చేయలేదు అనడానికి. 1,25,00,000 తీసుకొని 20-30 టిప్పర్లతో ఇసుక మట్టి తోలిస్తారా మీరు? దానికి 1,25,00,000 ఖర్చు అయిపోయిందా? ఇకనైనా పక్కన వాళ్ళ గురించి మనం తర్వాత విమర్శిద్దాం. ముందు మన నియోజకవర్గంలో మనల్ని ఏమనుకుంటున్నారు, మనం వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి దాని గురించి ఆలోచించండి సార్.